హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బోల్ బోల్ రాణి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే పోలీసులు మాయా అనే ఒక మహిళను పట్టుకుని తనని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. అయినప్పటికీ ఆ మాయా మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క అబ్బాస్ అనే ఒక జర్నలిస్ట్ ని చూపించడం జరుగుతుంది. తను డైరెక్ట్ గా మాయా ఊరికి వెళ్లి మాయా గురించి తెలుసుకుని మాయా స్టోరీ రాయాలి అని చెప్పి మాయా ఊరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గర ఉన్న వాళ్ళందరితో కూడా మాయా గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా మాయా గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉండరు. ఇది గమనించినటువంటి ఆ టీ స్టాల్ ఓనర్ వెంటనే అబ్బాస్ ని చూసి, మీరు కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేయండి, రౌతా అనే ఒక వ్యక్తి వస్తాడు, తను మాత్రం ఈ మాయా గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పగలడు అని చెప్పడంతో అబ్బాస్ వెంటనే ఆ రౌతా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి రౌతా అక్కడికి రావడంతో అబ్బాస్ వెంటనే రౌతాని చూసి, నాకు మాయా గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి, మీరు నాకు మాయా గురించి చెప్పండి, ఈ రోజు మీరు తాగే మందు బిల్లు మొత్తం కూడా నేనే కడతాను అని చెప్పడంతో రౌతా వెంటనే ఆ మాయా గురించి చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ మాయా వాళ్ళ అమ్మలాగా చాలా మంచి డాన్సర్ అయి ఉంటుంది. అదేవిధంగా మాయాకి అప్పుడే పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. అయితే మాయా హస్బెండ్ మాయాని తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధించి తనని రోజు కూడా రాత్రిపూట చాలా తీవ్రంగా తన మీద టార్చర్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ మాయ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండడం కోసం తన కాళ్ళకి గొలుసులు కట్టి మరి బంధించి ఉంటాడు. మాయ ఆ టార్చర్ కి పూర్తిగా అలవాటు పడిపోతుంది. ఎంతలా అలవాటు పడిపోతుంది అంటే రోజు వచ్చి తన భర్త టార్చర్ చేస్తున్నప్పటికీ మాయ బాధపడకుండా తన భర్తను చూసి నవ్వుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి మాయా భర్త కూడా షాక్ అవుతూ ఉంటాడు. అలా మాయ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా కేవలం కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు పక్కింట్లో ఉండే పూలు అమ్మే అమ్మాయి అయినటువంటి గంధ మాత్రం తన దగ్గరికి వచ్చి ఆ మాయా దగ్గర మాట్లాడుతూ, ఇంకా ఎంతకాలం ఈ బాధలను అనుభవిస్తావు అని అంటూ ఉంటుంది. మాయా ఆ గంధాన్ని చూసి, నా తలరాత ఇంతే అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తన హస్బెండ్ వస్తూ ఉండడంతో తను వెంటనే కిటికీని క్లోజ్ చేసి వెంటనే తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నా గొలుసులు విడిపించడం కోసం ఆ కమ్మరి ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉంటుంది. అయితే తన హస్బెండ్ మాత్రం మాయాని చూసి, తను బయటికి ఊరికి వెళ్ళాడు, తను రావడానికి కొంచెం సమయం పడుతుంది అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే మాయాని తన హస్బెండ్ బంధించి ఇప్పటికి 5 సంవత్సరాలు అయిందని తెలుస్తుంది. అందుకే ఆ మాయ మాటిమాటికి తన హస్బెండ్ని చూసి, నా కాళ్ళకు ఉన్నటువంటి గొలుసుల్ని విడిపించడం కోసం కమ్మరి ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మాయాని విడిపించడం తన హస్బెండ్కి ఇష్టం లేకపోవడంతో తను రావడానికి కొంచెం సమయం పడుతుంది అని మాయా హస్బెండ్ దాటవేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మాయా మళ్ళీ కిటికీ దగ్గర కూర్చుని అక్కడ ఉన్నటువంటి గంధాతో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మాయా హస్బెండ్ వస్తూ ఉండడంతో మాయా వెంటనే గంధాన్ని చూసి, నా హస్బెండ్ వస్తున్నట్లుగా ఉన్నాడు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. కానీ ఆ గంధ మాత్రం మాయాని చూసి, నీ హస్బెండ్ వస్తే నాకేంటి భయం, మీ హస్బెండ్ నన్ను ఏం చేస్తాడు అని ఆ కిటికీ దగ్గర నిలబడి ఉండగా ఇంట్లోకి వచ్చినటువంటి ఆ మాయా హస్బెండ్ వెంటనే అక్కడ కిటికీ దగ్గర ఉన్నటువంటి గంధాన్ని చూసి తనని ఎలాగైనా దక్కించుకోవాలి అని ఆ గంధ చేతులు పట్టుకుని లాగుతూ ఉంటాడు. అది గమనించినటువంటి మాయా వెంటనే తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి తన హస్బెండ్ మనసును మార్చుతుంది. ఈ గ్యాప్ లో గంధ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మాయా మళ్ళీ తన హస్బెండ్ ని, నా గొలుసులు విడిపించడం కోసం ఆ కమ్మరి ఎప్పుడు వస్తాడు, నా గొలుసులు ఎప్పుడు విడిపిస్తావు అని అంటూ ఉంటుంది. దానికి మాయా హస్బెండ్ కూడా ఇప్పుడే వస్తాడు అని అంటూ మాయాకు ఉన్నటువంటి కట్లు కూడా కొన్ని విడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మాయా హస్బెండ్ మళ్ళీ మాయాని కొట్టబోతూ ఉండగా ఇంతలో అక్కడికి మాయా గొలుసులు విడిపించడం కోసం కమ్మరి అక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడే తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఈ మాయా మరియు ఆ కమ్మరి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని, వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి మాయా హస్బెండ్ కి అర్థమవుతుంది. దాంతో ఆ మాయా హస్బెండ్ భయపడుతూ వెంటనే మాయాలు చంపేయాలి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని రావడంతో మాయా కూడా నన్ను చంపు అంటూ తన హస్బెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు బయట నుంచి చూపించగా సడన్ గా ఆ ఇంట్లో నుంచి ఒక తుపాకీ పేలినట్లు సౌండ్ వినిపిస్తుంది. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి ఆ రౌతా వెంటనే అక్కడ ఉన్నటువంటి అబ్బాస్ ని చూసి, ఆ రోజు ఆ ఇంట్లో తుపాకీ పేలింది, కానీ ఆ గన్నుని ఎవరు పేల్చారో ఆ విషయం మాత్రం నాకు తెలియదు అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ అబ్బాస్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. అలా అబ్బాస్ బాగా షాక్ అవుతూనే ఆ రౌతాను చూసి, ఇంతకీ మాయా హస్బెండ్ ని ఎవరు చంపారు, మాయా చంపిందా, లేదా మాయా బాయ్ ఫ్రెండ్ చంపాడా, లేదా మాయా హస్బెండ్ తనకు తాను షూట్ చేసి చనిపోయాడా అని అడుగుతాడు. రౌతా మాత్రం అబ్బాస్ ని చూసి, ఆ విషయం నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. ఇంతలో రౌతా వైఫ్ అక్కడికి వచ్చి రౌతాను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. దాంతో అబ్బాస్ అసలు మాయా హస్బెండ్ కి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఊరు మొత్తం తిరుగుతూ అక్కడ ఒక వ్యక్తి పరిచయం అవడంతో ఆ వ్యక్తి అబ్బాస్ ని తన కారులో ఎక్కించుకుని వెళుతూ అబ్బాస్ ని చూసి, అసలు ఈ ఊర్లో మీరు చూడడానికి ఏమీ లేదు, ఒక గుడి మాత్రమే ఉంది అని చెప్పి అబ్బాస్ ని ఆ గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడే అబ్బాస్ కి ఆ రౌతా చెప్పినటువంటి ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటి అంటే మాయాకి
మాయాకి గంధ అనే ఒక ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పి ఆ గంధాన్ని కలిస్తే ఏమైనా తెలుస్తుంది అనుకుంటూ ఉండగా ఇంతలో నిజానికి ఆ గంధ ఆ గుడి దగ్గరే ఉంటుంది. దాంతో అబ్బాస్ వెంటనే గంధ దగ్గరికి వెళ్ళి నాకు మాయా గురించి తెలుసుకోవాలని ఉంది, మాయా గురించి స్టోరీ మొత్తం కూడా నాకు చెప్పు అని అంటూ ఉంటాడు. దానికి ఆ గంధ వెంటనే అబ్బాస్ ని చూసి నీకు నేను మాయా గురించి చెప్పాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి పూలు మొత్తం నువ్వు కొనాలి, అప్పుడే నీకు నేను మాయా గురించి చెప్తాను అని చెప్పడంతో అబ్బాస్ దానికి ఒప్పుకుంటాడు. ఇక్కడే మనకు ఆ గంధ సైడ్ నుంచి ఆ మాయా స్టోరీని చూపించడం జరుగుతుంది. మాయ చిన్నప్పటి నుంచి కూడా చాలా బాధలను అనుభవిస్తూ పెరిగి పెద్దదై ఉంటుంది. అయినప్పటికీ ఆ బాధలు ఎప్పటికీ తను గుర్తు చేసుకుని బాధపడుతూనే ఉంటుంది. ఆ తర్వాత మాయాకి పెళ్లి అవుతుంది. మాయా హస్బెండ్ మాయాని చాలా ప్రేమగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ మాయా మాత్రం తన హస్బెండ్ ని ఇష్టపడకుండా ఉంటుంది. ఎప్పుడైతే తన హస్బెండ్ ఇంటి నుంచి బయటికి వెళ్తాడో ఆ సమయంలో మాయా బయటికి వెళ్లి మత్తు పదార్థాలని తీసుకుంటూ మత్తులో తూలుతూ ఉంటుంది. ఒకరోజు పోలీసులు కూడా మాయాని పట్టుకుని తనని చాలా తీవ్రంగా కొడతారు. అయినప్పటికీ ఆ మాయా మాత్రం ఆ మత్తు పదార్థాలకి బానిస అయిపోతుంది. ప్రతిరోజు కూడా ఇంట్లో తన హస్బెండ్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అని ఆలోచిస్తూనే ఉంటుంది. అలా ఎప్పుడైతే మాయా హస్బెండ్ ఇంటి నుంచి బయటికి వెళ్తాడో కొద్దిసేపటి తర్వాత మాయా ఇంటి దగ్గరికి మాయా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. నిజానికి తను మాయా బాయ్ ఫ్రెండ్ కాదు, కానీ అతను ఒక డ్రగ్ డీలర్ అయి ఉంటాడు. మాయా తన దగ్గర డ్రగ్స్ తీసుకునే సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. నిజానికి అతనికి మాయా మీద అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మాయానే డ్రగ్స్ కోసం అతని వెంట పడుతూ తనని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రం మాయాకి చాలా దూరంగా ఉండాలి అనుకుంటూ ఉండి ఉంటాడు. ఎందుకంటే మాయా అప్పుడప్పుడు కూడా చాలా సైకోలాగా ప్రవర్తిస్తూ ఉండడంతో తను ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు మాయా డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తన హస్బెండ్ కి తెలిసిపోవడంతో తను చాలా సీరియస్ గా ఉంటాడు. అందుకే తను మాయాకి ఆ డ్రగ్స్ ప్యాకెట్ ఇవ్వకపోవడంతో మాయా ఒక్కసారిగా సైకోలాగా ప్రవర్తించి తన హస్బెండ్ మీదే అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో మాయా హస్బెండ్ భయపడిపోయి వెంటనే మాయాకి ఆ డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు. అలా మాయా అక్కడ డ్రగ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది. ఆ తర్వాత రోజు మాయా మళ్ళీ తనకు డ్రగ్స్ కావాలి అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనకు డ్రగ్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ మాత్రం మాయాని చూసి నీకు నేను డ్రగ్స్ ఇవ్వను అంటాడు. దాంతో మాయా చాలా విచిత్రంగా గొడవ చేస్తూ ఉండడంతో చేసేదేమీ లేక మాయా బాయ్ ఫ్రెండ్ వెంటనే తిరిగి మళ్ళీ ఆ మాయకి డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు. ఆ డ్రగ్స్ ని తీసుకున్నటువంటి మాయా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ తో పాటు తన ఇంటికి వెళ్లి తనను మళ్ళీ సెడ్యూస్ చేస్తూ అక్కడ ఉంటుంది. ఆ సమయంలోనే మాయా హస్బెండ్ అక్కడికి వెళ్లి మాయాని ఆ సిచ్యువేషన్ లో చూసి మాయా హస్బెండ్ చాలా బాధపడుతూ కోప్పడుతూ ఉంటాడు. ఆ తర్వాత మాయా హస్బెండ్ వెంటనే ఆ మాయా బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడుతూ ఉండడంతో మాయా బాయ్ ఫ్రెండ్ వెంటనే మాయా హస్బెండ్ ని చూసి నా మాట నమ్మండి, నీ వైఫ్ ఒక సైకో, నువ్వు ఇక్కడుంటే చాలా ప్రమాదం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాయాకి తన బాయ్ ఫ్రెండ్ దగ్గర ఒక గన్ను ఉండడం చూసి తను వెంటనే తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి గన్ను తీసుకుని తన హస్బెండ్ ని షూట్ చేయబోతూ ఉంటుంది. అది గమనించినటువంటి మాయా బాయ్ ఫ్రెండ్ వెంటనే మాయాని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో బుల్లెట్ పొరపాటున మాయా హస్బెండ్ కాలికి తగులుతుంది. అప్పుడు మాయా వెంటనే వెళ్లి తన హస్బెండ్ ని కుర్చీలో బంధించేసి తనకు తన భర్త అంటే ఇష్టం లేకపోవడంతో వెంటనే తన భర్తను చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మాయా బాయ్ ఫ్రెండ్ తనను ఆపుతూ ఉంటాడు. దాంతో అక్కడ మాయాకి మరియు మాయా బాయ్ ఫ్రెండ్ కి మధ్య గొడవ జరుగుతూ ఉన్న సమయంలో ఆ గొడవ మధ్యలోనే గన్ను పేలి అక్కడ ఉన్నటువంటి మాయా హస్బెండ్ చనిపోతాడు. అలా జరిగిందంతా కూడా గంధ అబ్బాస్ దగ్గర చెప్తూ ఉండడంతో అబ్బాస్ చాలా షాక్ అవుతూ ఆ రౌతో చెప్పినటువంటి స్టోరీ మరియు ఈ గంధ చెప్పినటువంటి స్టోరీ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయి ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఆ జర్నలిస్ట్ అబ్బాస్ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అబ్బాస్ కి తనని ఇంతకు ముందు అక్కడ డ్రాప్ చేసినటువంటి ఆ కారు డ్రైవర్ కనిపించడంతో అబ్బాస్ వెంటనే ఆ కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లి కారులో కూర్చొని తన ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో ఆ కారులో మాయా జ్ఞాపకార్థం అని రాసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి అబ్బాస్కి అంటే మాయా గురించి ఈ డ్రైవర్కి కూడా తెలిసినట్లుగా ఉంది అని వెంటనే మాయా గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాడు. దాంతో ఆ కారు డ్రైవర్ వెంటనే అబ్బాస్ని చూసి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. అంటే ఇక్కడ మనకు ఆ కారు డ్రైవర్ యాంగిల్లో అసలు మాయా జీవితంలో ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. మాయా ఒక డాన్సర్ కూతురై ఉంటుంది. ఆ తర్వాత మాయా పెద్ద అయిన తర్వాత మాయాకి పెళ్లి చేయగా మాయా హస్బెండ్ మాయాని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. మాయాకి కవితలు అంటే చాలా ఇష్టం ఉండడంతో మాయా ప్రతిరోజు కూడా చాలా మంచి మంచి కవితలు రాసి తన హస్బెండ్ వినిపిస్తూ ఉంటుంది. అయితే మాయా హస్బెండ్ కి కవితలు రాయడం రాకపోవడంతో ఎలాగైనా సరే తను తన వైఫ్ ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి అని తను కూడా ప్రతిరోజు కొత్త కొత్త కవితలను రాసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తను ఎంత ప్రయత్నం చేసినా ఒక మంచి కవిత్వాన్ని రాయలేకపోతూ ఉంటాడు. అయినప్పటికీ మాయా మాత్రం తన హస్బెండ్ తో మంచిగా ఉండడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత మాయా తను ఇంతకుముందు ప్రేమించినటువంటి సాహిద్ అక్కడికి వస్తాడు. నిజానికి మాయా మరియు సాహిద్ ఇద్దరు కూడా ఇంతకుముందు చాలా గాఢంగా ప్రేమించుకుని ఉండి ఉంటారు, కానీ వాళ్ళిద్దరికి పెళ్లి జరిగి ఉండదు. మాయాకి పెళ్లి జరిగే సమయంలో సాహిద్ ఊర్లో లేకపోవడంతో మాయా తనకి ఇష్టం లేకపోయినప్పటికీ తన భర్తను పెళ్లి చేసుకుని ఉండి ఉంటుంది. ఇప్పుడు మాయా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సాహిద్ అక్కడికి రావడంతో మాయా సాహిద్ ని చూసి నన్ను ఇక్కడి నుంచి త్వరగా తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఆ సాహిద్ కూడా మాయాని అక్కడి నుంచి త్వరగా తీసుకుని వెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా మాయా తన హస్బెండ్ కి
తెలియకుండా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి ఆ సాహిద్ ని తన ఇంట్లో కలుస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు మాయా హస్బెండ్ మాయా దగ్గరికి వచ్చి నాకు కొత్త కాంట్రాక్ట్ వచ్చింది, త్వరలోనే మనం ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోతున్నాం, ఈ కాంట్రాక్ట్ లో మనకు చాలా ఎక్కువ డబ్బులు కూడా వస్తుంది అని అంటూ ఉంటాడు. అలా మాయా హస్బెండ్ మాట్లాడుతున్నప్పటికీ మాయా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మాయా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సాహిద్ ఆ ఇంట్లోనే ఉండి ఉంటాడు. అయితే ఆ సాహిద్ వెంటనే మాయా హస్బెండ్ మాటలు విని వెంటనే ఒక్కసారిగా మాయా హస్బెండ్ ముందుగా సాహిద్ రావడంతో సాహిద్ ని చూసినటువంటి మాయా హస్బెండ్ మొదట్లో ఈ సాహిద్ దొంగ అయి ఉంటాడేమో అని చెప్పి తనని వెంటనే అక్కడి నుంచి తిడుతూ బయటికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అయితే మాయా మాత్రం ఆ సాహిద్ ని ఏమీ అనొద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడే మాయా హస్బెండ్ కి, అంటే నా వైఫ్ కి మరియు ఈ సాహిద్ కి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో ఆలోచిస్తూ వెంటనే మాయా హస్బెండ్ మాయాని చూసి ఇతను నీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతాడు. మాయా మాత్రం తన హస్బెండ్ ని చూసి అలాంటిది ఏమీ లేదు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో సాహిద్ వెంటనే మాయాని చూసి నువ్వు నాతో పాటు వచ్చాయని అంటూ ఉంటాడు. దానికి మాయా సమాధానం చెప్తూ నేను నిన్ను ప్రేమించినప్పటికీ నేను మాత్రం ఇప్పుడు నీతో పాటు కలిసి రాలేను అని అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి గన్ను తీసుకున్నటువంటి సాహిద్ వెంటనే ఆ మాయా హస్బెండ్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఇది మొత్తం ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ అబ్బాస్ మళ్ళీ షాక్ అవుతూ ఉంటాడు. తను ఇప్పుడు ముగ్గురు దగ్గర ఆ మాయా స్టోరీ ఉండి ఉంటాడు, కానీ ముగ్గురు కూడా డిఫరెంట్ గా చెప్పి ఉంటారు. దాంతో అబ్బాస్కి ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటి అంటే ఇంకా ఈ కేసులో ఎప్పటికీ కూడా నిజం బయటికి రాదేమో, ఎందుకంటే ఈ కేసులో నిజం కేవలం చనిపోయినటువంటి మాయా హస్బెండ్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఎప్పటికీ ఈ కేసులో నిజం బయటికి రాదు అని చెప్పి అక్కడి నుంచి తన బైక్ మీద ఊరికి వెళుతూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. అదేమిటి అంటే రౌతా చెప్పినటువంటి కథలో ఆ మాయా హస్బెండ్ తనను షూట్ చేసుకు చనిపోయాడు. గంధా చెప్పినటువంటి కథలో మాత్రం పొరపాటున మాయానే తన హస్బెండ్ ని షూట్ చేసి చంపేసింది. ఆ కారు డ్రైవర్ చెప్పినటువంటి కథలో మాత్రం సాహిద్ మాయా హస్బెండ్ ని చంపేశాడు. ఎందుకంటే మాయా హస్బెండ్ ని చంపేస్తే మాయా మరియు ఆ సాహిద్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పి సాహిద్ ఆ మాయా హస్బెండ్ ని చంపేశాడని చెప్పారు. 3 కథల్లో కూడా ముగ్గురు డిఫరెంట్ గా చెప్పారు. ఇక మిగిలి ఉన్నటువంటి ఆ మాయా మాత్రం నిజం చెప్పదు. నిజం తెలిసినటువంటి మాయా హస్బెండ్ చనిపోయాడు కాబట్టి ఈ కేసులో నిజం మాత్రం ఎప్పటికీ బయటకు వచ్చే అవకాశమే లేదు. అదేవిధంగా సాహిద్ ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయం కూడా మనకు తెలియడం లేదు కదా అని ఆ అబ్బాస్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాస్ నేను నిజాన్ని కనిపెట్టలేకపోయాను అని చెప్పి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.